కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హిందాల్కో, భారతి ఎలక్ట్రానిక్స్, లార్సెన్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్ పెంపుదల కారణంగా ఏమన్నా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినే అవకాశం ఉందంటారా? అలాగే ప్రస్తుతానికి భారతదేశం పైన ఆంక్షలు విధించలేదు కాబట్టి మనం గట్టెక్కినట్లు భావించవచ్చా? ఇంకా ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా? పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎటువైపు వేస్తాడో, ఎందుకు వేస్తాడో, ఎప్పుడు వేస్తాడో ఎవరు చెప్పలేరు. అంటే ట్రంప్ కూడా దాదాపుగా మనకు అంతర్జాతీయ వర్తక వాణిజ్య విషయాల్లో కనుక ఆలోచించినట్లయితే అతనితో వాడతోనే సమానం. ఎప్పుడు ఎందుకు ఏం చేస్తాడో తెలియదు. తన మనసులో పుట్టిందే ఆలోచన తప్పితే సశాస్త్రీయంగా గణాంకాలు, స్టాటిస్టిక్స్, ప్రూఫ్ తీసుకుని చేసేటువంటి ఆలోచన ధోరణి అతని దగ్గర కనపట్టలేదు. కాబట్టి ఇవాళ గట్టెక్కినంటే వాటి వరకు మనం ఇంకా ఊబిలో పడలేదు అనుకోవాలి, కానీ పడకుండా ఉంటామంటే కష్టం. మొత్తం సప్లై చైన్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది ప్రతితో. అంటే ఒక చోట ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ఇంకో చోట అమ్మటానికి లేకుండా, అక్కడ ప్రొడ్యూస్ చేసిన వస్తువులు అమెరికాలోకి రాకుండా ఇలా ఆంక్షలు కనుక విధిస్తే జరిగేది ఏంటంటే అమెరికాలో కొనుక్కునే వాళ్ళకి రేట్లు పెరుగుతాయి, వస్తువులు దొరకవు. రెండు రకాల కష్టాలు. ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తాను అంటాడు కానీ ఇన్కమే లేకుండా చేస్తానో, లేకపోతే ఖర్చులు విపరీతంగా పెంచితే ఇంకా ట్యాక్సిబుల్ ఇన్కమే వాళ్ళ చేతుల్లో ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్. ఇది మొదటితోనే ఇప్పుడే మొదలైంది. ఎక్కడ దాకా వెళ్తున్నా ఎవరు ఊహించలేము. అంటే అతని బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కాబట్టి భారతదేశం గట్టెక్కిందంటే నేను చెప్పినట్లుగా ప్రస్తుతానికి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ గూడ్స్ పరంగా ఇచ్చేటువంటిది అమెరికాకి ఇచ్చే తక్కువ. ప్రపంచం మొత్తం మీద మనం చేసే ఎక్స్పోర్ట్స్ లో చూస్తే 18% వరకు మాత్రమే అమెరికాకి వెళ్తున్నాయి. అందులో ఒకవేళ 20% ఎంతో ట్యాక్స్ వేస్తానంటే మనకు ఒక 4-5% ఇంపాక్ట్ వస్తున్నాయో, కానీ అంతకన్నా ఎక్కువ రాదు. బికాస్ మన మేజర్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా సర్వీసెస్. ఆ సర్వీసెస్ మీద ఏం జరుగుతానంటలా, ఓన్లీ ప్రొడక్ట్స్ మీద చేస్తానంటున్నారు. కాబట్టి 99% నేను అనుకోవటం ఇండియాకి మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ దెబ్బ. కానీ ఇండైరెక్ట్ గా వచ్చే బెనిఫిట్లు, వచ్చే లాసెస్ చాలా ఎక్కువ. చైనా మీద వేస్తే చైనా వాళ్ళు వాళ్ళ వస్తువులన్నీ మన మీద డంప్ చేస్తారు. అమెరికాలో కొనుగోలు లేదు కాబట్టి చైనా మీద, ఇండియా మీద డంప్ చేస్తే మన లోకల్ ప్రొడ్యూసర్స్ దెబ్బ. అలా ఏ రకంగా చూసినా కూడా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బ తినడం ఖాయంగా కనపడుతుంది. గట్టెక్కేమనుకునే కన్నా కూడా ఊపిరి బిగబట్టి ఉండటం మంచి పద్ధతి కూడా. కాలర్ ఉన్నారు సార్. కరీంనగర్ నుంచి కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. గుల్షన్ పాలీ అని ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి త్రివేణి ఇంజనీరింగ్ అనేది 100 ఉన్నాయి. లాభాల్లో ఉన్నాను. ఈ మార్కెట్ లో ఉండమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? నేను చెప్పే రెండు కంపెనీలు అమెరికాతో సంబంధం లేనివ్వండి, అన్ని కూడా డొమెస్టిక్ ప్రొడక్ట్స్ లో ఉండేటువంటిది. అంటే ఇలా ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సిందంటే మార్కెట్ లో నిలకడ తగ్గి, అంటే అనిశ్చితి ఉన్నప్పుడు మీరు అమ్ముకోవాల్సిన అవసరం రాకూడదు. పైగా మీరు చెప్పిన త్రివేణి ఇంజనీరింగ్ చూస్తుంటే ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ రాలేదు. అంతకు ముందు కూడా చూస్తే గ్రోత్ లో ఉందా లేదా అని చూస్తే అప్పటికే గ్రోత్ లో లేదు. మీరు మార్జిన్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూసినట్లయితే మీరు దాదాపుగా 7.8% ఉన్న మార్జిన్ నుంచి తగ్గుతూ 5.68కి వచ్చేసింది. ఇవన్నీ లేకముందే ఆ కంపెనీ బాగాలేదు. అసలు ఈ కంపెనీ ఉంచుకోవడానికే నా లెక్క ప్రకారం అర్హత లేదు. కాబట్టి వాళ్ళ రోజు 430 ఉన్నా కూడా మీరు లాభాల్లో కూడా ఉన్నా అన్నారు. లాభాల్లో ఉన్నా లేకపోయినా కూడా గ్రోత్ లేని కంపెనీ, ఇలాంటి నీరసం ఉన్న మార్కెట్ లో ఉండకూడదు. మన మంచి కంపెనీలో, పెద్ద కంపెనీలో ఉండాలి. అందువల్ల నా అంచనా ప్రకారం మీరు వెంటనే అమ్ముకోవడం బెటర్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు శ్రీకాంత్ సార్, గుంటూరు నుంచి. చెప్పండి. అనంతరం 791 లో 100 shares బై చేశాను సార్. వీడియో అక్కడ టీవీ ఆఫ్ చేస్తారా? చెప్పండి శ్రీకాంత్ గారు, చెప్పండి డౌట్ ఏంటో చెప్పండి. శ్రీకాంత్ గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. కిరణ్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో. మీ ప్రశ్న ఏంటో నేరుగా అడగండి సార్. సార్ జొమాటో 227 రూపీస్ దగ్గర కొన్నాను సార్. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా లేకుంటే
ఎగ్జిట్ ఏమైనా తీసుకోవాలా సార్? ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా అని క్వశ్చన్. జొమాటో లాంటి కంపెనీలు ట్రేడింగ్ కి పనికొచ్చే కంపెనీలు తప్పితే ఇన్వెస్ట్మెంట్ కి పనికొచ్చే కంపెనీలు కాదండి. ఎందుకంటే ఆ కంపెనీలు ఎప్పటి నుంచో విపరీతంగా లాస్ నుండి ఈ మధ్య కాలంలోనే ప్రాఫిట్ లోకి వచ్చే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత దాన్ని కూడా చూస్తే ఒక్కసారి మీరు స్క్రీన్ మీద నేను మీకే డీటెయిల్స్ ప్రింట్ చేస్తున్నాను. అంటే నాకు ఏ కంపెనీ పైన వ్యతిరేకత ఉండదు, మీకు కూడా ఉండక్కర్లేదు, లాభం వచ్చేటట్టుగా కొనుక్కోవచ్చు. కానీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్, సాధారణ బిహేవియర్ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే చూస్తే దీని యొక్క ప్రాఫిట్ ఎంత అండి? ఇప్పుడు చూస్తే 2024 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చి ఇంకా కొద్దిగా ప్రాఫిట్ నిలబడింది. ప్రస్తుతానికి కూడా చూస్తే 663 కోట్లు. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది 2,28,000 crores. అంటే మొన్న 2,68,000 డిసెంబర్ ఎండింగ్ ఉన్న వాల్యుయేషన్ తో చూస్తే 400 రెట్లు. అంటే ఆ కంపెనీకి ఇచ్చే డివిడెండ్ కాదు, ఆ కంపెనీకి వస్తున్న లాభం ₹1 వస్తుంటే మీరు నేను మనలాంటి వాళ్ళందరం కలిపి ₹400 పెడుతున్నాం. అంటే ఎంత పెరగాలండి? మన లెక్క ప్రకారం బ్యాంకు వడ్డీ ప్రకారం 7-10% అనుకున్నా రావాలి అంటే ఇంకా ఇక్కడ నుంచి 10 రెట్లు పెరిగితే కానీ మనం 40 రెట్లు పెరిగితే కానీ మనకు రీజనబుల్ రేటుకి రాదు. ఎంత అన్రీజనబుల్ రేట్ లో కొనుక్కుని రిటైల్ ఇన్వెస్టర్స్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మీరు టెక్నికల్ గా ట్రెండ్స్ చూసి కొనుక్కుంటానంటే కొనుక్కోవాలి. కానీ లాంగ్ టర్మ్ లో అయితే కనీసం పొరపాటున కూడా బాజ్పోల్ అంటాం, డోంట్ టచ్ విత్ బాజ్పోల్ అంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఉద్దేశం ప్రకారం రిటైల్ పోర్ట్ఫోలియోలో తగని స్టాక్. అంతేగాని పెరగదని చెప్పడం లేదు, పెరగకపోవడం డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. కానీ ప్రాఫిట్స్ లేని కంపెనీలో కొనుక్కోవడం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసి ఎదుగుతూ ఉండాలని కోరుకున్నంత సమానం. నా లెక్క ప్రకారం జస్ట్ గెట్ అవుట్ ఇమీడియట్లీ. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, నా వయసు 62 సంవత్సరాలండి. ఎఫ్డీలోని కొంత డబ్బు పెట్టానండి, 1,20,000 లక్షల దాకా ఎఫ్డీలో బ్యాంక్ లో పెట్టాను. కానీ స్లోగా చెప్పండి, కంపెనీ పేరు కొంచెం స్లోగా పెద్దగా చెప్పండి. మామూలుగా బ్యాంక్ లోనే నేను ఎఫ్డీ చేశాను సార్, నాకు తక్కువ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ మార్జిన్ వస్తుంది చెప్పమంటున్నాను. మీరు ఒకటే గుర్తండి, ఏజ్ పెద్దది కాబట్టి, ఏజ్ మరీ కూడా పెద్దది కాదు, 62 years అంటే మరీ అంత పెద్ద ఏజ్ కాదు. ఇప్పుడు మీకు మీ డబ్బు యొక్క భద్రత ముఖ్యం రిటర్న్స్ కన్నా కూడా. ఇవాళ మార్కెట్ తగ్గింది కాబట్టి టెంప్ట్ అవ్వాలా అంటే నా ఉద్దేశం ప్రకారం మీకు కనుక మీరు దాచుకునే ఉంటే కనుక ఆధారం అయితే ఈక్విటీ మార్కెట్ లోకి రాకూడదు. అయినా కూడా ఇందులో ఈక్విటీ మార్కెట్ లో పెడతాననే మాట దయచేసి మాట్లాడకుండా ఉండటం మంచిది. లేకపోతే ఇందులోనే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే బ్యాంకుల్లో పెడితే మీకు వచ్చే 7-8%, సీనియర్ సిటిజన్ అయితే కొన్ని బ్యాంకుల్లో 8.5% కూడా ఇస్తున్నట్టున్నాయి. అలా కాకుండా కొద్దిగా కనుక మెరుగైన రిటర్న్స్ రావాలి అని అనుకుంటే కనుక 2 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి, SBI. దాని గురించి కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అందులో మీరు బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే ఇల్లు కొనుక్కోవడానికి ఎలా అయితే EMI ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటామో అలాగే ఆ సంస్థలు ఏం చేస్తాయంటే అనేక రకాల లోన్స్, చిన్న చిన్న లోన్స్ అన్ని పూల్ చేసి మాలాంటి ఇన్వెస్టర్స్ కి 11.5-12% వరకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. కంప్లీట్ గా సెక్యూర్డ్ గా ఉంటాయి. అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక్కటే గుర్తుంచుకోవాలి, మామూలుగా బ్యాంకుల్లో వేస్తే మీకు వడ్డీ వరకే ఇవ్వమంటే వడ్డీ వరకే ఇస్తారు. ఇక్కడ అలా కాదు, మీరు ఇచ్చిన అమౌంట్ 1 సంవత్సరం లోపల లేదా 18 months లోపల మీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి EMI లాగా మీకు వచ్చేస్తూ ఉంటుంది. మీకు వచ్చిందంతా ఆదాయం అనుకునేటువంటి భ్రమలోకి లోను కాను. నాకు ఆ మాత్రం జ్ఞానం ఉన్నది అని కనుక అనుకున్నట్లయితే అది మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే 12% వరకు ఆదాయం వస్తుంది. మీ ఇన్కమ్ కనుక ఇప్పుడు కొత్త బడ్జెట్ ప్రకారం 12 లక్షలు కనుక దాటకపోతే ట్యాక్స్ కూడా ఉండదు. అంటే బ్యాంకుతో పోలిస్తే బ్రహ్మాండమైన లాభాలు, దాదాపుగా 50-60% ఎక్కువ వస్తుంది. ట్యాక్స్ బర్డెన్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళు TDS డిడక్ట్ చేస్తారు, మీరు రిటర్న్ ఫైల్ చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. అదొక్కటి కనుక మీరు చేసుకోగలను అనుకుంటే నెలకి ఒక్కసారి 5 నిమిషాలు పనిచేస్తే చాలు, మీరు 11.5-12% సంపాదించుకోవచ్చు. దాని గురించి కనుక వివరాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ABN కి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మేము కాంటాక్ట్ చేసి మీకు ఎలా చేయాలో కూడా చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రవికుమార్ చేస్తున్నారు. రవికుమార్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 260 రూపాయలు 260లో హోల్డ్ చేస్తున్నాను సార్. అట్లానే వన్ మోర్ థింగ్, కెనరా బ్యాంక్ 100 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఈ 2 స్టాక్స్ ను ఇంకా కరెక్షన్ వస్తే ఒకవేళ యాడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ అంటే 1 to 2 years, 1.5 years హోల్డ్ చేయొచ్చా? NCC అనేది రాబోయే రోజుల్లో, NCC అని ఒకటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో కొద్దిగా గొప్ప ప్రాఫిటబుల్, కొద్దిగా బెటర్ మేనేజ్ కంపెనీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన స్టాక్స్. NCC పర్టికులర్ గా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా కనపడతా ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ 224 రూపీస్ లో ఉంది. మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ చూస్తే కూడా
దాదాపుగా 430 స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. మీరు చూస్తే 320 దగ్గర నుంచి కూడా దిగి వచ్చిన కంపెనీ ఇప్పుడు 220 ₹100 తగ్గింది. మార్కెట్ సెంటిమెంట్ తో తగ్గింది. కంపెనీకి ఏమైనా నష్టాలు వచ్చినాయా, ఆర్డర్లు పోయినాయా, లేకపోతే ఏమైనా కార్పొరేట్ గవర్నెన్స్ వచ్చిందంటే ఏమీ లేదు. మీరు మార్జిన్స్ కూడా చూస్తుంటే ఇక్కడ 2023 డిసెంబర్ లో 3.65 ఉంటే ఇప్పుడు 3.86% ఉంది. అంటే మార్జిన్లు పెరిగాయి, సేల్స్ పెరిగాయి, అన్ని రకాల ప్రాఫిట్ పెరిగి ఎబిటా పెరిగిన ఈ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం నా లెక్క ప్రకారం ఏమీ లేదు. అన్నింటినీ మించి మీరు అడిగిన ప్రశ్న లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అన్నారు. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అనేది ఎప్పుడు చెప్తామంటే కంపెనీలు ముందు గ్రోత్ లో ఉండాలి, దాని ప్రకారం కొనుక్కోవడానికి అర్హత ఉన్నట్లు. ఆ తర్వాత ఇంకొక పారామీటర్ ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా మీరు కొనాలి లాంగ్ టర్మ్ కనుక్కుంటే ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో పిఈజీ రేషియో అంటాం. ఆ పిఈజీ రేషియో 1 కన్నా తక్కువగా ఉంటే ఆ కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ తో ఆధారం చేసుకుంటే ఇంకా ఫుల్ గా ప్రైస్ అవ్వలేదు అని. ఇక్కడ చూస్తే పిఈజీ రేషియో 0.67 ఉంది. సో మీరు అడిగిన 2 ప్రశ్నలకి ఉంచుకోవచ్చు, లాంగ్ టర్మ్ కి ఇంకా కొద్దిగా కొనుక్కోవచ్చు అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎన్సీసీ గురించి. రెండోది కెనరా బ్యాంక్ అన్నారు. కెనరా బ్యాంక్ అనేది అంత లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ కన్నా ముందు ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అనిశ్చితి వచ్చిన సమయంలో అందరూ లోకల్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించక తప్పదు. ప్రస్తుతానికి యూరోపియన్ బ్యాంకులు మొదలుపెట్టి అంతకుముందు జపాన్ కొద్దిగా పెంచిన అన్ని దేశాలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా ఒకటి మొన్న హోల్డ్ చేసింది. వాళ్ళకైతే రేపైనా వాళ్ళు ఇంకో 2 సార్లు తగ్గిస్తాము 25 లో అన్నారు. ఇలా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు ఇండియాలో కూడా తగ్గితే బ్యాంక్ స్టాక్లకు విపరీతంగా అమాంతంగా లాభం వస్తుంది. అలా లాభం వచ్చినప్పుడు ఆ యొక్క క్యాపిటల్ వాల్యూ కూడా మార్కెట్ లో ఉన్న క్యాపిటల్ వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది. సో కెనరా బ్యాంక్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ హోల్డింగ్ అండ్ లాంగ్ టర్మ్, అండ్ ఎన్సీసీ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ హోల్డింగ్ అండ్ లాంగ్. కాలర్ కేవీ రావు ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. కేవీ రావు గారు మాట్లాడండి, ప్రసాద్ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్, మీకు ప్రసాద్ గారికి. ముఖ్యంగా ప్రసాద్ గారి టైంలో ఈ కాలు కలవటం నా అదృష్టం. నేను 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను సార్. వారికి నేను ప్రత్యేకమైన అభిమానిని. సార్ టీవీ మాట్లాడండి సార్, నేరుగా ప్రశ్న అడగండి సార్. అదే సార్ సార్ అది అంటే ప్రస్తుతం నాకున్నది ఏంటంటే, నా డౌట్ ఏంటంటే అపార్ ఇండస్ట్రీస్ నేను 10,000 దాటే వరకు చూశాను సార్. మొన్న బిలో 6,000కి వచ్చేటప్పటికి తీసేశాను. ప్రాఫిట్ లో ఉన్నది కూడా పోయింది. అలాగే మార్క్స్ ఫార్మా కూడా, ఆ 2 తీసుకోవచ్చా లేదా? మీరు కొన్న కంపెనీలోనే అది రేటు తగ్గింది కాబట్టి కొనొచ్చా అని అడగటం అనేది చాలా ఒక రకంగా ఇమ్మెచ్యూర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఎక్కువ కూడా మీరు మార్కెట్ లోకి ప్రవేశం అయిన తర్వాత మీకు కావాల్సింది మీ డబ్బు మీద లాభం. మీ డబ్బు మీద లాభం మీకు తెలిసిన కంపెనీలతో వచ్చినా మీకు తెలియని కంపెనీలతో వచ్చినా ఒకటే. కాబట్టి నా అంచనా ప్రకారం అపార్ ఇండస్ట్రీ మంచిది కాదంటే మంచిదే, గ్రోత్ లోనే ఉంది. నా లెక్క ప్రకారం ₹11,000 దాకా ఉండాలి. అంటే దాదాపు 56% స్కోప్ ఉంది. కాకపోతే మీరు ఒక్కసారి గ్రాఫ్ కనుక స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక చూసినట్లయితే మీరే చెప్పినట్లుగా 10,000 దాటిన తర్వాత ఒకేసారి విపరీతంగా పడిపోయింది. ఇలా పడిపోవడానికి కారణం ఏంటి అని నన్ను అడిగితే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నేను ఏదో ఒకటి చెప్పే అలవాటు నాకు లేదు. అందువల్ల నేను ఏం చెప్పగలనంటే, మనకు తెలియని ఏదో తీవ్రమైన ఒడిదుడుకులు కంపెనీలో ఉన్నప్పుడు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్స్ కనుక ఉంటే వాళ్ళు ఏదైనా జాగ్రత్త కూడా అమ్ముకోవటం ఒక మార్గం, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఉంటే అమ్ముకోవడం రెండో మార్గం. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ స్టేక్ ఎంత కూడా చూపిస్తున్నాను, 10.22%. అంటే వాళ్ళలో ఎవరైనా కనుక మార్కెట్ లో వాల్యూమ్ అంతగా ఎక్కువ ఉండదు కాబట్టి పెద్ద వాల్యూ షేర్ తో 1,00,000 షేర్లు అమ్ముదాం అనుకున్నారంటే మార్కెట్ లో విపరీతంగా పడిపోతుంది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే మాత్రం ఈ కంపెనీకి భయపడవలసిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ అమ్ముకున్నాను అన్నారు. ఈ కంపెనీయే కొనుక్కోవాలని నిశ్చయంతో ఉంటే కొనుక్కోండి, కానీ అదర్వైజ్ నా లెక్క ప్రకారం ఈ కంపెనీ కన్నా కూడా మెరుగైన కంపెనీలు ఉంటాయి. పైగా మార్కెట్ తగ్గి వచ్చిన సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న కంపెనీలు కొనుక్కుంటే మనకి అసలుకి డోకా లేకుండా పెట్టుబడికి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని కంపెనీలు తగ్గాయి కాబట్టి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కావాలని నేను ఏం చూపిస్తున్నానంటే 1,00,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి స్కోప్ పెరగడానికి బాగా ఉన్న కంపెనీలు. మీరు చూపించిన అపార్ ఇండస్ట్రీస్ 30,000 మార్కెట్ క్యాప్, ఇవన్నీ కూడా 1,00,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. చూస్తే ఒరాకల్ ఫైనాన్షియల్, డెక్సన్ టెక్నాలజీస్, హిందుస్థాన్ జింక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అంబుజా సిమెంట్, ఇలా దాదాపుగా 18 కంపెనీలు 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండి 30% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం మీరు మీకున్న కంపెనీల నుంచి డబ్బు తీసి క్యాష్ లో ఉన్నారు కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే క్షేమం ప్లస్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అపార్ ఇండస్ట్రీస్ లో కొనుక్కుంటే వాల్యూమ్ ఎక్కువ లేని కంపెనీల్లో మీకు రేటు పెరగటం తొందరగా పెరగదు, పెరిగినా కూడా
మీరు అమ్మాలంటే మరి కొద్దిగా ఇబ్బంది పడాలి. సో మీరు ఏది మీకు మంచిది అనుకుంటారో నిర్ణయించుకోండి. కానీ నన్ను కనుక సలహా అడిగితే నా లెక్క ప్రకారం పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఈ కంపెనీ కొనుక్కోవడం ప్రస్తుత సమయంలో మంచిది. నెక్స్ట్ 1 year పాటు లార్జ్ క్యాప్ ఉన్నంత ఫ్యూచర్ మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి ఉండకపోవచ్చు. నెక్స్ట్ కాల్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారితో మీకు డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు రేణుకా షుగర్స్ అని 39 రూపాయల పైన తీసుకున్నాను సార్. అలాగే యూనోమింటా కంపెనీ 1000 రూపాయల దగ్గరలో తీసుకున్నాను సార్. ఈ రెండింటి గురించి ఫ్యూచర్ లో స్కోప్ ఎంత ఉందో చెప్పగలరా? రేణుకా ఇండస్ట్రీస్ కదన్నా మీరు? రేణుకా షుగర్ సార్ 39 రూపాయల మీద తీసుకున్నాను సార్. అంటే ఎప్పుడు కూడా ఈ షుగర్స్ ఇండస్ట్రీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఆ ఎథనాల్ మిక్సింగ్ చేస్తారని చెప్పడంతో వచ్చిన ఊపు తప్పితే యాక్చువల్ గా పంచదార మూలంగా వచ్చే లాభం తక్కువ. ఈ కంపెనీలో చూస్తే చిన్న మార్కెట్ క్యాప్, చిన్న కంపెనీ అని తప్పితే ఆ తర్వాత ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ఉండటం, పర్టికులర్ గా 2025 ఎర్లీ 2026 వరకు లాభాలు బాగా వచ్చే అవకాశాలు తక్కువ, ఉండవు అని చెప్పడం లేదు, తక్కువ. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ కంపెనీలో కొనుక్కుని ఉంటే ఉంచుకోవచ్చా అంటే ఇదిగో నా లెక్క ప్రకారం 43 రూపీస్ వస్తే అమ్మేయాలి. మీరు కొద్దిగా బాధపడచ్చు మరి ఎంత తక్కువేనా అని. మా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇది ఆల్రెడీ లాసుల్లో ఉంది, ఇప్పుడు కూడా లాసుల్లోనే ఉంది. లాసుల్లో ఉన్న కంపెనీ మీకు కొద్దిగా గొప్ప రూపాయలు లాభం ఇచ్చినా మంచిది. లేదు నేను కొద్దిగా ధైర్యంగా ఉండగలను అనుకుంటే కనుక ఇందులో ఉన్న డబ్బు కూడా వెంటనే తీసేసి, ఇంతకు ముందు నేను వేరే వ్యూవర్కి చెప్పినట్లుగా లార్జ్ క్యాప్ లో స్టాక్స్ లో మీకు ఇష్టం లేకపోయినా మీ డబ్బు భద్రత రీత్యా కనుక ఆలోచిస్తే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు వరకు ఆ లార్జ్ క్యాప్ లో పెట్టుకుంటే పెట్టుబడి మాయమే అవ్వదు. అలా కనుక చేసుకున్నట్లయితే పెట్టుబడి ఉంటుంది, లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ కంపెనీలో రేణుకా షుగర్స్ లో అయితే నా లెక్క ప్రకారం నేనైతే 1 నయా పైసా కూడా ఉంచను. ఒకవేళ పెట్టుబడి పొరపాటు చేస్తుంటే ఇమ్మటే అమ్ముకుంటాను. ఇంకో కంపెనీ కూడా చెప్పారండి మీరు. స్టాక్ నేమ్ చెప్పండి సార్ ఇంకో కంపెనీది. మిండా కంపెనీ సార్. ఏంటండి? యూనోమిండా సార్. మిండా కంపెనీ యూనోమిండా. ఓకే అవును సార్. ఒక నిమిషం అండి ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఆటో యాన్సల్ ఇండస్ట్రీ, ఇది కూడా అంతేనండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కాదు, కొద్దిగా మిడ్ క్యాప్. 55,000 కోట్లు ఉన్న కంపెనీ. ఇది మాత్రం మీరు ఉంచుకోవాలి, ఎందుకంటే భయపడవలసిన అవసరం లేదు. మార్కెట్ మొత్తం పట్టంతో పడింది, కొద్దిగా పెరిగింది కూడా 4-5 రోజుల నుంచి. నా లెక్క ప్రకారం 1,200 రూపాయలు రీచ్ అవడానికి బాగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ ఏమీ సఫర్ అవ్వలేదు. ఒకే ఒక నెగిటివ్, ట్రంప్ కనుక ఒకవేళ ఇండియా నుంచి వచ్చే ఆటో యాన్సరీస్ మీద కూడా అంటే ఎక్విప్మెంట్ మీద కూడా ట్యాక్స్ వేస్తాను అంటే మాత్రం వెంటనే దీని నుంచి బయటకు దూకేయాలి. అలా లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి ట్రంప్ దగ్గర నుంచి భారతదేశానికి వచ్చిన ప్రమాదం అంతగా లేదు కాబట్టి నా లెక్క ప్రకారం దిస్ ఇస్ ద వర్త్ టేకింగ్ సమ్ రిస్క్. కొద్దిగా కొన్ని హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ భానుప్రసాద్ చేస్తున్నారు త్రిపుర నుంచి. భానుప్రసాద్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ తిరుమల ఫార్మా సార్ 900 షేర్స్ ఉన్నాయి సార్. ఇది ప్రైస్ చేసి అమ్ముతారు సార్. ఏం ఫార్మా అండి? తిరుమల ఫార్మా. తిరుమల ఫార్మా యాక్చువల్ గా ఇందులో నుంచి వచ్చిన కంపెనీ, అంటే స్ప్లిట్ అయి వచ్చిన కంపెనీ, తిరుమల ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చిన కంపెనీ. ఇది అంత మిగతా కంపెనీలతో పోలిస్తే ఈ కంపెనీలకు మార్జిన్ చాలా తక్కువ. అంటే 2 రకాలు ఉంటాయండి. కొన్ని కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ట్రేడింగ్ లో ఉంటాయి, కొన్ని ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి, కొన్ని ఏమో ఫార్ములేషన్స్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. అందులో ఈ ఫార్మాస్యూటికల్ పిరమల్ కంపెనీకి ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ పిరమల్ అనే పేరు మూలంగా వచ్చిన వాల్యుయేషన్ తప్పితే యాజ్ గా దీనికి వాల్యుయేషన్ ఉండదగిందా అంటే కాదు. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఒకసారి ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కనుక చూస్తే చూడండి, 8,100 ఉన్న సేల్స్ టర్నోవర్ ఇప్పుడు 9,000 దాదాపుగా వచ్చింది, అంటే 12% పెరిగింది. ప్రాఫిట్ ఎంత పెరిగిందో మీరే చూడండి, 17 crores ఉంటే 38 కోట్లు, అంటే 21 కోట్లు పెరిగింది. కానీ పిఈ రేషియో చూడండి, ఒక రకంగా చెప్పాలంటే మేము మాట్లాడాలంటే అబ్సీన్లీ హై అంటాం. అంటే చూడటానికి వినటానికి ఏహే భావం వచ్చేంత అన్రీజనబుల్ గా హై పిఈ రేషియో. 900 పిఈ రేషియో బట్టి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కొనడం అనేది ఆ కంపెనీలో నిక్షిప్తమైన ఆస్తులు ఉంటే కొనాలి. ఇటువంటి కంపెనీలు ఆస్తులు అమ్మి షేర్ హోల్డర్స్ పంచే ప్రమాదం అవకాశం ఉండదు. అందువల్ల ఈ కంపెనీలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ కావాలంటే కొనుక్కోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. ఇందులో ఉన్న డబ్బులు తీసేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవటం వెంబటే చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇవి బిజినెస్ అప్డేట్స్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.